హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ 20 పచ్చిమిర్చి వాష్ చేసుకొని మిర్చి దాంట్లో వేసేసుకున్నాను. 6-7 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. 2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 2 స్పూన్ జీలకర్ర వేసి మిర్చి పట్టేసుకున్నాను. 2 పాలకూర కట్ట సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూరను కూడా ఈ మిర్చి జాడీలో వేసేస్తున్నాను. పాలకూర రైస్ చాలా బాగుంటుందండి. పాలకూర ఎవరికి ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకుంటే చాలా ఈజీగా తినేయవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకుందాము. తాలింపు గింజలు వేస్తున్నాను. అండ్ 3 స్పూన్స్ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. తాలింపు గింజ ఎండుమిర్చి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ 2 టమాటా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ అండ్ కరివేపాకు, ఆనియన్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. 10 జీడిపప్పు వేస్తున్నాను. ఆనియన్ కరివేపాకు జీడిపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇలా తిప్పుకుంటూ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయిపోద్ది కదా, అందుకనేసి ఆనియన్స్ ఈ పాలకూర రైస్ని ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. తర్వాతే వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 నిమిషాల దాకా. వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందాక 2 టమాటా కట్ చేసుకున్నాం కదా, 2 టమాటాస్ కూడా వేసేసుకుంటున్నాను. 2 టమాటా చాలా తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి టమాటాలకి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఈ స్టైల్లో పాలకూర రైస్ చేసుకుంటే పక్కన ఏ కర్రీ కానీ కర్డ్ కానీ అవసరం లేదు. చాలా ఈజీగా మంచి టేస్ట్గా, అలాగే రైస్ మాత్రమే తినేయవచ్చు ఆనియన్ క్యారెట్తో. టమాటా కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఇందాక మిర్చి అండ్ పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. అండ్ ఇంకా పాలకూర ఎవరైనా తినకపోతే చిన్నపిల్లల పాలకూర అంటే ఎవరు చాలా పెద్దగా ఇష్టపడరు కదా, ఈ స్టైల్లో పాలకూర రైస్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా తినేస్తారు. పాలకూర అని ఏమి తెలియకుండా టేస్ట్ చక్కగా తినేస్తారు పిల్లలు. అలాగే పాలకూర తింటే మంచి హెల్త్ కదా, హెల్త్కి ఇలా చేసుకోండి. ఎవరు పాలకూర ఇష్టం లేని వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. ఇంకా ఇందులో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఎక్కడికి వెళ్ళవు అన్నమాట. ఇలా రైస్ రూపంలో మనకు వెళ్ళిపోతాయి అన్నీ. ఇంకా ఈ ఆకు లాంటివి ఏరి పక్కన పెట్టే
అలాంటి అవసరం కూడా లేదు దీనికి. చక్కగా అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, ఈజీగా స్టమక్లో వెళ్ళిపోద్ది రైస్తో పాటు పాలకూర. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇలా ఈ పాలకూర మిశ్రమాన్ని ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, పాలకూర పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది మనకు. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. ఓ 10 మినిట్ టైం పడుతుంది. పాలకూర మనం ఎప్పుడో పోసుకున్న పేస్ట్ ఎప్పుడు వేసుకున్నాం అప్పటి నుంచి లాస్ట్ వరకు 10-15 మినిట్ టైం పడుతుంది. కొంచెం సాల్ట్ తగ్గింది నాకు, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ పై వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మరి పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుందండి. పాలకూరలో ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు, టేస్ట్ అంతా పోతుంది. చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నాకు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. గ్యాస్ కట్ చేసేసాను. మన వేడి రైస్ మీద చల్లార్చుకొని రైస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆవకాయ మీద ఉన్న ఆయిల్ మాత్రం వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. వంటే వేసుకోండి, లేదంటే కీప్ చేసుకోండి. నా దగ్గర నిన్ననే టమాటా పచ్చడి పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న ఆయిల్ ఉంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ వేసుకొని రైస్ కలుపుకున్నాను ఫస్ట్. ఇప్పుడు పాలకూర పేస్ట్ కూడా వేసుకొని ఈ రైస్ని కలుపుకుంటున్నాను. టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. నా వీడియోలో, నా ఛానల్లో టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో, వెండతో కూడా పని లేకుండా ఈజీగా ఫాస్ట్గా మంచి టేస్ట్ వచ్చే టమాటా పచ్చడి కూడా ప్రిపరేషన్ వీడియో ఉంది నా ఛానల్లో. చెక్ చేసుకొని మీకు నచ్చితే టమాటా పచ్చడి కూడా వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో పాలకూర పేస్ట్ వేసుకొని నేను మొత్తం రైస్ కలిపేస్తాను. ఇలా ఆనియన్స్తో కొంచెం నిమ్మకాయ రసంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్ ఆల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.